ఫ్లాష్ బ్యాక్. ది నెక్స్ట్ డే. A few hours later. ఇప్పుడు చూడబోయేది రిసెప్షన్ దగ్గర రికార్డ్ యాసిడ్ సార్. లేచాయి. ఓకే సార్. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. ఫార్వర్డ్ చేయి. అతనే సార్, అతనే. రివైండ్ రివైండ్ చేయి. క్లోజ్ కళ్ళు. ఎవడు వీడో ఎవడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి సానిక్ 3 మూవీకి సంబంధించిన న్యూ ట్రైలర్ రేపు రిలీజ్ కాబోతుంది అని ఒక న్యూస్ తెలిసింది. అండ్ ఈ మూవీ December 20కి రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ బ్రెజిల్ D23 ఈవెంట్ లో ఐస్ ఏజ్ 6 మూవీ రాబోతుంది అని అఫీషియల్లీ అనౌన్స్ చేశారు కదా. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ December 18, 2026కి రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ నుంచి స్కార్లెట్ జాన్సన్ కి సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ మూవీలో స్కార్లెట్ జాన్సన్, మార్షల్ అలీ మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. అండ్ ఈ మూవీ July 2, 2025కి రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్ ఛానల్లో పొపాయ్ ద సేలర్ కార్టూన్ చూసాం కదా. ఇప్పుడు ఆ కార్టూన్ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని ఒక లైవ్ యాక్షన్ మూవీ రాబోతుంది. కానీ ఈ మూవీ అనేది చిన్నపిల్లలు చూసే టైప్ ఆఫ్ ఫిల్మ్ అయితే అస్సలు కాదు. ఇది ఒక హారర్ స్లాషర్ ఫిల్మ్. ఇందులో బ్లడ్ అండ్ వైలెన్స్ ఎక్కువగా ఉంటుందంట. అండ్ రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన కొన్ని అఫీషియల్ ఫస్ట్ లుక్ ఇమేజెస్ ని రివీల్ చేశారు. ఇవి చూస్తుంటే ఈ మూవీలో వైలెన్స్ కొంచెం ఎక్కువ ఉండేలా కనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో స్టీవెన్ మర్ఫీ అనే ఒక యాక్టర్ పొపాయ్ రోల్ లో నటిస్తున్నారు. అండ్ ఈ మూవీ January 2025కి రిలీజ్ అవుతుందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించిన అఫీషియల్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ మూవీ టీమ్ టూత్లెస్ డ్రాగన్ అపియరెన్స్ ని చేంజ్ చేయకుండా యానిమేటెడ్ మూవీస్ లో ఎలాగైతే చూపించారో లైవ్ యాక్షన్ మూవీలో కూడా అలాగే చూపించారు. అది మంచి విషయం అనే చెప్పాలి. బట్ అది యానిమేషన్ లో వర్కౌట్ అయినట్టు లైవ్ యాక్షన్ లో కూడా వర్కౌట్ అవుతుందో లేదో అనేది చూడాలి మరి. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ June 13కి రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2021 లో రిలీజ్ అయిన మోర్టల్ కాంబాట్ 1 మూవీకి సీక్వెల్ రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సీక్వెల్ మూవీ ఫుల్ R-rated గా బ్లడీ వైలెన్స్, గోర్ అండ్ 18+ లాంగ్వేజ్ తో ఉండబోతుంది అని రీసెంట్లీ ఒక న్యూస్ తెలిసింది. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ October 24కి రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిస్టోఫర్ నోలన్ గారి నెక్స్ట్ మూవీలో రాబర్ట్ ప్యాటిన్సన్ ని కూడా తీసుకున్నట్టు రీసెంట్లీ ద హాలీవుడ్ రిపోర్టర్ నుంచి న్యూస్ వచ్చింది. అండ్ ప్రీవియస్లీ వీళ్ళ కాంబినేషన్ లో టెనెట్ అనే మూవీ కూడా వచ్చింది. ఆ మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త మూవీ కోసం రీయూనైట్ అవబోతున్నారు. అండ్ ఈ మూవీ కాస్టింగ్ లో మ్యాట్ డేమన్, యాన్ హ్యాథ్వే, టామ్ హాలండ్, జెండయా, లుపితా నియాంగో కూడా ఉన్నారు. అండ్ ఈ మూవీ July 17, 2026కి రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్ వార్స్ యూనివర్స్ లో అశోక సిరీస్ కి Season 2 రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది కదా. ఈ Season 2 యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ April నుంచి స్టార్ట్ కాబోతుంది అని ఒక న్యూస్ తెలిసింది. అండ్ అంతేకాదు ఈ స్టార్ వార్స్ యూనివర్స్ లో ప్రీవియస్లీ స్టార్ వార్స్ విజన్స్ అనే యానిమేటెడ్ సిరీస్ కి 2 seasons వచ్చాయి. అండ్ ఇప్పుడు 3rd season కూడా రాబోతుంది. అండ్ 2025లో రిలీజ్ కాబోతుంది అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ Season 3లో మొత్తం 9 ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. అండ్ ఆ 9 ఎపిసోడ్లకి 9 యానిమేషన్ కంపెనీలు పనిచేయబోతున్నాయి. అంటే ఒక్కో కంపెనీ ఒక్కో ఎపిసోడ్ కి యానిమేషన్ చేస్తుంది అనమాట. అండ్ ప్రతి ఎపిసోడ్ కి ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. అండ్ యానిమేషన్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ప్రీవియస్లీ వచ్చిన 2 seasons కూడా అంతే చేశారు. అండ్ ఇప్పుడు కూడా అదే టెంప్లెట్ ఫాలో అవుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2009 అండ్ 2011 లో రాబర్ట్ డౌనీ జూనియర్ అండ్ జియోడ్ లా మెయిన్ లీడ్స్ గా నటించిన 2 షెర్లాక్ హోమ్స్ మూవీస్ వచ్చాయి. అండ్ ఆ మూవీస్ అనేవి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగానే పర్ఫామ్ చేశాయి. అండ్ తర్వాత షెర్లాక్ హోమ్స్ 3 మూవీ కూడా డెవలప్మెంట్ లో ఉంది అని న్యూస్ వచ్చింది. కానీ ఆ మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ అయిందా లేదా అనే దాని గురించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. అండ్ ఈ షెర్లాక్ హోమ్స్ మూవీస్ లో జాన్ వాట్సన్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ జియోడ్ లా షెర్లాక్ హోమ్స్ 3 మూవీకి సంబంధించి ఒక న్యూ స్క్రిప్ట్ ఉందని రీసెంట్లీ కన్ఫర్మ్ చేశారు. బట్ ఈ మూవీ వస్తుందా రాదా, స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి ఎటువంటి క్లారిటీ లేదు. సో చూడాలి మరి షెర్లాక్ హోమ్స్ 3 మూవీ అఫీషియల్ గా స్టార్ట్ అవుతుందో లేదో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో ఏలియన్ ఫ్రాంచైజ్ నుంచి ఏలియన్ ఎర్త్ అనే ఒక సిరీస్ హులు ప్లాట్ఫామ్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ రీసెంట్లీ ఈ సిరీస్ కి సంబంధించిన ఒక చిన్న టీజర్ రిలీజ్ చేసి ఈ సిరీస్ యొక్క టైమ్ లైన్ ని కన్ఫర్మ్ చేశారు. ఈ సిరీస్ యొక్క ఈవెంట్స్ అనేవి 2120 ఇయర్ లో జరగబోతున్నాయి. అండ్ ఈ సిరీస్ యొక్క ఈవెంట్స్ జరిగిన 2 సంవత్సరాల తర్వాత 1979 లో రిలీజ్ అయిన రిడ్లీ స్కాట్ గారి ఏలియన్ మూవీ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. అంటే ఏలియన్ ఎర్త్ సిరీస్ అనేది 2120 ఇయర్ లో జరుగుతుంది. అండ్ ఏలియన్ మూవీ 2122 ఇయర్ లో జరుగుతుంది. అండ్ ఈ టైమ్ లైన్ ని రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేసి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అండ్ మీరు ఈ సిరీస్ ని చూడడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో లేదో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2022 లో రిలీజ్ అయిన ప్రే మూవీ యొక్క డైరెక్టర్ డాన్ ట్రాన్స్టన్బర్గ్ ఇప్పుడు ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ అనే ఒక మూవీ తీస్తున్నారు. ఈ మూవీలో ప్రెడేటర్ క్యారెక్టర్ యాంటాగనిస్ట్
యాంటగనిస్ట్ గా కాకుండా ప్రొటాగనిస్ట్ గా కనిపించబోతున్నాడు అని ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన డాన్ ట్రాన్స్టన్బర్గ్ కన్ఫర్మ్ చేశారు. అంటే ఈ మూవీ యొక్క స్టోరీ ప్రెడేటర్ క్యారెక్టర్ చుట్టూ ప్రెడేటర్ క్యారెక్టర్ మీద సెంటర్ అయి ఉంటుందంట. ఒక రకంగా చెప్పాలి అంటే మూవీలో హీరో ప్రెడేటర్ క్యారెక్టర్ అన్నమాట. సో చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ November 7 కి రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంజూరింగ్ యూనివర్స్ లో నెక్స్ట్ రాబోతున్న మూవీ నేమ్ వచ్చేసి కంజూరింగ్ ద లాస్ట్ రైట్స్. ఈ మూవీ యొక్క షూటింగ్ September 17 కి లండన్ లో స్టార్ట్ అయింది. అండ్ రీసెంట్లీ November 21 కి ఈ మూవీ యొక్క షూటింగ్ కంప్లీట్ కూడా అయిపోయింది. అంటే 2 నెలల్లో ఈ మూవీ యొక్క షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ ఈ కంజూరింగ్ 4 మూవీ కంజూరింగ్ ఫిల్మ్ ఫ్రాంచైజ్ లో లాస్ట్ మూవీ అనమాట. ప్రాబబ్లీ ఈ మూవీ తర్వాత కంజూరింగ్ మూవీస్ అనేవి రాకపోవచ్చు. బట్ కంజూరింగ్ యూనివర్స్ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇంకా చాలా హారర్ మూవీస్ కూడా వస్తాయి. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఫ్రాంకెన్స్టైన్ అనే ఒక గాథిక్ సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీ తీస్తున్నారు. ఈ మూవీని గిలెర్మో డెల్ టోరోస్ అనే ఒక డైరెక్టర్ రైట్ అండ్ డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో ఆస్కార్ ఐజాక్, జేకబ్ ఎలార్డి, మియా గోత్ ఇలా చాలా పెద్ద స్టార్ కాస్టింగ్ గా ఉంది. అండ్ రీసెంట్లీ ఎంపైర్ మ్యాగజైన్ వాళ్ళు ఈ ఫ్రాంకెన్స్టైన్ మూవీకి సంబంధించి ఒక అఫీషియల్ ఇమేజ్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆస్కార్ ఐజాక్ విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ రోల్ లో నటిస్తున్నారు. అండ్ ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్ గా జేకబ్ ఎలార్డే నటిస్తున్నాడు. ఈ ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్ గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఈ క్యారెక్టర్స్ మరేవో కాదు. మీరు చిన్నప్పుడు దయ్యాల కోట మూవీ చూసే ఉంటారు కదా. ఆ మూవీ స్టార్టింగ్ లో ఒక సైంటిస్ట్ అండ్ ఒక మాన్స్టర్ ని చూపిస్తారు. వాళ్ళే ఈ ఫ్రాంకెన్స్టైన్ అండ్ ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్ అన్నమాట. అండ్ ఈ ఫిక్షనల్ క్యారెక్టర్స్ ని 1818 లో పబ్లిష్ అయిన ఫ్రాంకెన్స్టైన్ అనే ఒక నావెల్ కోసం క్రియేట్ చేశారు. అండ్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ తీస్తున్న ఫ్రాంకెన్స్టైన్ మూవీ కూడా ఆ నావెల్ ని బేస్ చేసుకునే తీస్తున్నారు. మీరు క్యారెక్టర్స్ ని మూవీలో చూడాలి అనుకుంటే వ్యాన్ హెల్సింగ్ మూవీ, అదే దయ్యాల కోట మూవీ చూడండి. ఆ మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇవి పాప్ కల్చర్ అప్డేట్స్ అనమాట. అండ్ ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి క్రీచర్ కమాండోస్ యానిమేటెడ్ సిరీస్ కి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్ December 5 కి మ్యాక్స్ OTT ప్లాట్ఫామ్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ లూకా గ్వాడాగ్నెనో DCU SGT రాక్ అనే క్యారెక్టర్ కి సంబంధించి ఒక మూవీ డెవలప్ చేస్తున్నారు అని ప్రీవియస్లీ ఒక న్యూస్ వచ్చింది కదా. ఆ మూవీలో మెయిన్ లీడ్ గా నటించడానికి డానియల్ క్రేగ్ ని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ డెడ్ లైన్ నుంచి ఒక న్యూస్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ జేమ్స్ గన్ DCU కి సంబంధించి వరుసపెట్టి అప్డేట్లు ఇచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మ్యాన్ 2 మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అవ్వలేదని జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశారు. ప్రెజెంట్ మ్యాట్ రీవ్స్ అయితే ఆ స్క్రిప్ట్ వర్క్ మీద పనిచేస్తున్నారంట. అండ్ DCUలో రాబోతున్న బ్యాట్మ్యాన్ బ్రేవ్ అండ్ ద బోల్డ్ మూవీకి సంబంధించి కూడా ప్లాన్స్ అనేవి స్టార్ట్ చేసినట్టు జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ వీళ్ళు ఈ మూవీని రష్ చేయకుండా ప్రాపర్ ప్లానింగ్ తో తీద్దామని అనుకుంటున్నారంట. అండ్ ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే రైటింగ్ కూడా కంప్లీట్ అయిపోయి అది నచ్చితే తప్ప మూవీని స్టార్ట్ చేయమని జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీస్ మేకర్ సీజన్ 1 లో జస్టిస్ లీగ్ క్యామియో తప్ప మిగతా ఈవెంట్స్ అన్ని ఆల్మోస్ట్ న్యూ DCU కి క్యానన్ అని చెప్పి జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశారు. అంటే పీస్ మేకర్ సీజన్ 1 and 2 కూడా న్యూ DCUలోనే జరుగుతాయి. కానీ జస్టిస్ లీగ్ క్యామియో మాత్రం ఎక్సెప్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంటర్న్ సిరీస్ అండ్ సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీ ఈ 2 ప్రాజెక్టులు కూడా అరౌండ్ సేమ్ టైం రిలీజ్ కాబోతున్నాయని జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశారు. అంటే జూన్ 2026 లో సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీ థియేటర్స్ లో అండ్ లాంటర్న్ సిరీస్ మ్యాక్స్ OTT లో రిలీజ్ అవుతాయని జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ R-rated మూవీస్ అనేవి DC వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అని జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ సూపర్ మ్యాన్ మూవీ తర్వాత ఏ మూవీ డైరెక్ట్ చేయాలో ఇంకా డిసైడ్ చేసుకోలేదు అని జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇవి రీసెంట్లీ జేమ్స్ గన్ చెప్పిన DCUకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి DC వాళ్ళు క్లే ఫేస్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక ఫిల్మ్ ని డెవలప్ చేస్తున్నారంట. అండ్ ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ని మైక్ ఫ్లానగన్ అనే ఒక రైటర్ ఆల్రెడీ కంప్లీట్ కూడా చేశారంట. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్ సీజన్ లో స్టార్ట్ కాబోతుంది అని డానియల్ RPK నుంచి ఒక న్యూస్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ mid-December లో రిలీజ్ కాబోతుంది అని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ముఫాసా ద లయన్ కింగ్ మూవీకి ఈ సూపర్ మ్యాన్ మూవీ ట్రైలర్ కూడా అటాచ్ అయి ఉండబోతుంది అని కొన్ని న్యూస్లు అయితే వస్తున్నాయి. కానీ December 5 నుంచి 8 వరకు బ్రెజిల్ కామికాన్ ఈవెంట్ జరుగుతుంది. మేబీ ఆ ఈవెంట్ లో సూపర్ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఇవి DC అప్డేట్స్ అనమాట. అండ్ ఇప్పుడు మార్వెల్ అప్డేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఫెంటాస్టిక్ 4 మూవీకి సంబంధించిన షూటింగ్ ఈ నెక్స్ట్ వీక్ కంప్లీట్ అయిపోతుంది అని కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రేవెన్ ది హంటర్ మూవీకి సంబంధించిన అఫీషియల్ రన్ టైం 2 hours 6 minutes ఉండబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ఒక పోషన్ ద్వారా క్రేవెన్ కి పవర్స్ వచ్చినట్టు చూపించారు. అండ్ కామిక్స్ లో కూడా క్రేవెన్ కి ఒక పోషన్ ద్వారానే పవర్స్ వస్తాయి. అండ్ చెప్పాలంటే ఏదోలా ఉంది. మేబీ సోనీ వాళ్ళు నా మీద చేతబడి చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించిన ప్రోమో నాకు నచ్చింది అండ్ మూవీ కూడా చూడాలి అనిపిస్తుంది. అండ్ రీసెంట్లీ ఒక మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. అది కూడా బాగానే ఉంది. మేబీ మూవీ కూడా బాగానే ఉంటుందేమో అనిపిస్తుంది. అండ్ టెస్ట్ స్క్రీనింగ్స్ లో ఈ క్రేవెన్ ది హంటర్ మూవీ చూసిన వాళ్ళు వెనమ్ ది లాస్ట్ డాన్స్ కంటే ఈ క్రేవెన్ ది హంటరే బాగుంది అంటున్నారు. సో చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో. ఒకవేళ ఈ క్రేవెన్ ది హంటర్ మూవీ బ్లాక్ బస్టర్ అయిపోతే సోనీ వాళ్ళు ఈ స్పైడర్ లెస్ యూనివర్స్ ని ఇంకా కంటిన్యూ చేస్తారా? ఊహిస్తేనే భయంకరంగా ఉంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి రేన్ రెనాల్డ్స్ క్రిస్మస్ రిలేటెడ్ డెడ్పూల్ ప్రాజెక్ట్ ఫిల్మింగ్ జరుగుతున్నట్టు టీజ్ చేశాడు. రీసెంట్లీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ వీడియో పెట్టాడు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ క్రిస్మస్ కి ఏదైనా స్పెషల్ ప్రెజెంటేషన్ రాబోతుందేమో అని కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి రేన్ రెనాల్డ్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసి టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్ 4 మూవీకి సంబంధించిన వర్కింగ్ టైటిల్ వచ్చేసి బ్లూ ఓయాసిస్ అని చెప్పి రీసెంట్లీ కాస్మిక్ సర్కస్ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీలో మల్టీవర్సల్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయి అండ్ మల్టిపుల్ విలన్స్ కూడా ఉండబోతున్నారు అని రీసెంట్లీ డానియల్ ఆర్పికే నుంచి కూడా ఒక న్యూస్ వచ్చింది. అండ్ ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీ యొక్క ఈవెంట్స్ అనేవి అవెంజర్స్ డూమ్స్డే మూవీ యొక్క ఈవెంట్స్ తర్వాత జరుగుతాయని కూడా కాస్మిక్ సర్కస్ నుంచి న్యూస్ వచ్చింది. అండ్ ప్రాబబ్లీ స్పైడర్-మ్యాన్ 4 మూవీ అనేది డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. ఎందుకంటే ఫస్ట్ అవెంజర్స్ డూమ్స్డే మూవీ యొక్క షూటింగ్ కంప్లీట్ అవ్వాలి, తర్వాత స్పైడర్-మ్యాన్ 4 మూవీ యొక్క షూటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ టామ్ హాలండ్ ఇటు స్పైడర్-మ్యాన్ 4 అండ్ అటు క్రిస్టఫర్ నోలన్ గారి మూవీ ఈ 2 మూవీస్ లో కూడా నటించాలి. అండ్ జెండాయాకి అటు స్పైడర్-మ్యాన్ 4 మూవీ ఉంది, ఇటు క్రిస్టఫర్ నోలన్ గారి మూవీ ఉంది అండ్ డ్యూన్ 3 మూవీ కూడా ఉంది. అండ్ ఈ 3 మూవీస్ కూడా 2026 లోనే రిలీజ్ కాబోతున్నాయి. సో టామ్ హాలండ్ అండ్ జెండాయా వీళ్ళిద్దరూ వాళ్ళ డేట్స్ ని మేనేజ్ చేసుకుంటూ షూటింగ్ కంప్లీట్ చేసుకోవాలి. సో ప్రాబబ్లీ స్పైడర్-మ్యాన్ 4 మూవీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. డిలే అంటే మరీ సంవత్సరం పాటు డిలే చేయరు, జస్ట్ జూలై నుంచి ఒక 2-3 నెలలు పోస్ట్ పోన్ చేసుకుంటారు అంతే. ఒకవేళ ఈ మూవీని నో వే హోమ్ మూవీ లాగా డిసెంబర్ లో రిలీజ్ చేస్తే డ్యూన్ 3 మూవీతో క్లాష్ అవుతుంది. అండ్ ఈ క్లాష్ వల్ల ఐమాక్స్ లో ఈ 2 మూవీస్ కి స్క్రీన్స్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ జూలైలో రిలీజ్ అయినా కూడా క్రిస్టఫర్ నోలన్ గారి మూవీతో క్లాష్ అవుతుంది, అక్కడ కూడా స్క్రీన్స్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో చూడాలి మరి మార్వెల్ అండ్ డీసీ వాళ్ళు రిలీజ్ డేట్ గురించి ఎలాంటి ప్లాన్ చేసుకుంటారో. అండ్ ఇది గైస్ ఇవాల్టి అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.